కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ అసలు డిక్షనరీ లేదు అని చెప్పేసి మాట్లాడుతారు. వాళ్ళపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణ నాయకులు వాళ్ళు సో వాళ్ళపై ఎలాంటి యాక్షన్ కావచ్చు, ఏం తీసుకొని పరిస్థితి ఎట్లా చూడొచ్చు అక్కడ? ఇటు తెలంగాణోడు అయితే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిచ్చి తుక్కులకు గాడు అంతే కదా. ఇప్పుడు గాడు అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు ఇంత ఆవేశం ఈరోజు 13 సంవత్సరాలు అయినా కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇంతమంది అమరవీరులు వచ్చేసి ఈ ప్రాణత్యాగాలు చేసిరని చెప్పేసి కదా ఇంతమంది వచ్చేసి దండలేస్తున్నారు. ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి కాళ్ళు కడిగినావా? ఎప్పుడన్నా కడిగినావా? వాళ్ళ ఫ్యామిలీలకి ఏమన్నా పోస్టులు ఇచ్చినావా? లేకపోతే గవర్నమెంట్ జాబులు ఇచ్చినావా? వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నావా? ఏంటి ఉద్యమకారులకు 200 గజాలు ఇస్తా అన్న ఇప్పటిదాకా ఇచ్చినావా? ఏడపోయినావు నువ్వు? 6 గ్యారంటీలన్నా అది బాయే, 420 హామీలన్నా అది బాయే. ఎంతసేపటికి కబ్జా రాజులాగా బుల్డోజర్ రాని ఉండే ఇద్దరు కలిసి మంచిగా ఏంటిది కబ్జాలు చేసిర్రు. ఈ రోజున ఆమె కొత్త పార్టీ పెట్టింది. ఈ రోజు కొంతమంది నిజంగా చెప్పాలంటే కవిత కూడా చాలా మంది ఆ పార్టీల నుంచి ఈరోజు కవిత, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ ఒకటి, ఈవెన్ టీడీపీ కూడా వీళ్ళందరూ ఒకటే అనే దాంట్లో కొంతమంది రిజైన్ కూడా చేసి బయటకు వస్తున్నారు.